మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే రాష్ట్ర విభజన జరిగింది అంటే కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో మాత్రం అది రివర్స్లో ఉంది. ఎందుకు అంటే ఏదైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన నగరము హైదరాబాద్ నగరము, రాజధాని నగరము విడిపోయిన రాష్ట్రానికి అప్పగించి ఏదైతే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం రాజధాని లేకుండానే కేవలం ఉమ్మడి రాజధాని అనే ఒక పేరుతో రాష్ట్రాన్ని విడదీసిన నేపథ్యం మనం చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని, అది రాజధాని ఖచ్చితంగా రాష్ట్రానికి మధ్యలో ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిపి అమరావతి అనే ఒక ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ జరిగిన పరిణామ క్రమంలో ఏం జరిగింది అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు సమీకరణం అంటున్నామంటే ఆ రణం అన్నది 12 సంవత్సరాలు దాటినా సరే ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. 12 సంవత్సరాలు అడుగుపెట్టాం, కానీ అమరావతి రాజధానికి సంబంధించి జరుగుతున్న పరిణామ క్రమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో లాభపడిన వాళ్ళెవరు, నష్టపోయిన వాళ్ళెవరు, లాభం పేరుతో నష్టాల వైపుగా నడుస్తున్నది ఎవరు, ఇవన్నీ డిస్కషన్లో ఏ ప్రశ్నలు అడిగినా సరే సమాధానం ఖచ్చితంగా రైతులు అనే మాట వినిపిస్తుంది. పేపర్ల మీద వాళ్లకు లాభాలు వచ్చినట్టుగా అందరూ అనుకుంటున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రైతులకు ఇస్తున్నారు, తద్వారా వాళ్ళకి 100 రెట్ల లాభం జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ వాళ్ళకున్న కష్టాలు వాళ్ళు మాత్రమే చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా అమరావతి రాజధాని ఏంటి, ఆ రాజధానికి సంబంధించిన స్టోరీ ఏంటి, ప్రస్తుతం ఆ రైతుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సమీకరణ పేరుతో వాళ్ళు ఎందుకు ఈ రణంలోకి లాగారన్న విషయాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం చూస్తే రాజధాని నిర్మాణానికి అమరావతిలో చేసిన త్యాగం ఏంటి అన్న ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. సరే, దీన్ని త్యాగం అంటారు, వ్యాపారం అని మరికొంతమంది అంటారు. ఎవరేం మాట్లాడినా సరే ఖచ్చితంగా 3 పంటలు ఉన్న భూమిని ఇవ్వడం అనేది ఖచ్చితంగా త్యాగం చేయడమే. ఆ త్యాగానికి అనుగుణంగా వేరే రాష్ట్రాల్లో భూమిని సేకరిస్తే ఎన్నో రెట్ల డబ్బులు వాళ్ళకు వస్తాయి. అంతేకాకుండా దాని నుంచి వచ్చే లాభాల్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. కానీ అలా కాకుండా సమీకరణ పేరుతో రూపాయి డబ్బులు లేకుండా ఇవ్వడం అనేది ఖచ్చితంగా గ్రేట్. దానికి సంబంధించి ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తే 28,526 మంది రైతులు 34,385 ఎకరాల స్థలం, ఇంత స్థలాన్ని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేశారు. మరి కొన్ని చోట్ల 34,241 ఎకరాలు అంటారు. కానీ బట్ ఏదైనా సరే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ LPS ద్వారా దీన్ని సమీకరించారు. ప్రతి ఎకరాకు దీనికి గాను రైతులకు వచ్చేది ఏంటి అంటే ఎకరా స్థలానికి గాను 25 సెంట్లు, అంటే 25%. 100 సెంట్లు ఒక ఎకరా ఉంటే 25 సెంట్లు రెసిడెన్షియల్, అలాగే 250 నుంచి 400 చదరపు గజాలు కమర్షియల్ ప్లాట్లు ఇస్తారు అన్నది ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ. 10 సంవత్సరాల యాన్యునిటీ ప్రకారము 30 నుంచి 50 వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. అలా 10% పెరుగుదలతో హామీ ఇచ్చి ఆ రోజు ఆ భూమిని సమీకరించారు. ఇక ఆర్థిక జీవన కష్టాలు లేకుండా అక్కడ ఎవరైతే భూమి లేకుండా 1600+ రోజులు ఉన్నారో 5 సంవత్సరాలు ఇప్పటికే యాన్యునిటీ అన్నది ఆలస్యం అవ్వడము, ఆర్థిక సంక్షోభం పేరుతో 272 మంది రైతులు మానసిక ఒత్తిడికి అలాగే ఆత్మహత్యలు చేసుకున్నారన్న ఒక నెంబర్ కూడా మనకు అనిపిస్తుంది. ఇక ఇది సరిపోదు అన్నట్టుగా వాళ్ళు చేసిన త్యాగానికి సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ లాభాలు వాళ్ళకి ఎప్పుడు దక్కుతాయని సంబంధించి వాటి గురించి మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక సెకండ్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూస్తే కూడా మనము ఇక్కడ మనకి వినిపించే నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు చేసింది ఏంటి అన్నది మనము ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనం చూస్తే 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ, అలాగే 2019 నుంచి 24 వరకు వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే 2024లో ఇప్పుడు మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో 2014 నుంచి 19లో అప్పుడు చూస్తే ఏదైతే భూమి సమీకరించడం స్టార్ట్ అయింది, 34,000 ఎకరాల సేకరణ పూర్తయింది. అలాగే సింగపూర్ డిజైన్తో మాస్టర్ ప్లాన్ని కూడా తయారు చేశారు. అందులో 17 ట్రంక్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఉన్నాయి, దాదాపుగా 10,000 కోట్ల వాల్యూ ఉన్నవి. దానికి సంబంధించి ప్రధాని మోడీ 2015లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అదే సందర్భంలో యాన్యుటీలు కూడా అప్పుడే ప్రారంభమైనాయి. అయితే పూర్తిగా అవి ఉన్నాయి, పూర్తిగా ప్రారంభ దిశలో ఉండగానే అవి కొన్ని ఆలస్యాలు జరిగాయి, మరి కొన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుకున్నంత ఫాస్ట్గా అది ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్రం కావడము, అమరావతి అనే రాజధానికి సంబంధించిన లీగల్ బ్యాటిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అన్నది అప్పుడు దాన్ని ఒక లైన్లోకి తీసుకురావడానికి టైం పట్టింది. అంతేకాకుండా డిజైన్లు డిసైడ్ చేయడము, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నగరాలు నిర్మించాలనే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అవన్నీ టీడీపీ హయాంలో జరిగాయి. బట్ అయితే ఆ సందర్భంలో కూడా వినిపించిన అతిపెద్ద ఆరోపణ కేవలం రాజధాని కాకుండా
నగరాన్ని కట్టాలనే ఆలోచనతోనే అప్పుడు ఆలస్యమైంది. ఆ కారణంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఒక పెద్ద రీజన్గా వినిపించింది అని. అమరావతికి నిధుల పేరుతో లక్షల కోట్లు కావాలన్న మాటల్ని చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో మాట్లాడము 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అంటూ మాట్లాడే ప్రయత్నంలో అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి చేసిన ఒక ప్రయత్నంగా చూడకుండా అదే వాళ్ళకు ఒక హార్డల్గా చూపించే ప్రయత్నం చేశారు. ఇక 2019 నుంచి 24లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి అప్పుడు 3 క్యాపిటల్స్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, అలాగే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పేసి 3 క్యాపిటల్స్ తీసుకొస్తామని చెప్పి అప్పటిదాకా ఉన్న ప్రాజెక్ట్ని పూర్తిగా ఆపేసి R5 జోన్లో పేదలకు ప్రజావేదిక డిమాలిష్ చేసి అక్కడ పేదలకు హౌసింగ్ ఇస్తాము అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక యాన్యుటీలు తగ్గేసి ఆపేశారు, రైతులపై కేసులు పెట్టారు, ప్రాజెక్ట్ని ఘోస్ట్ సిటీగా మార్చేశారు. దీంతో రైతులు కూడా అది బిట్రేయల్గా ఆరోపించి హైకోర్టుకి వెళ్ళడం అన్నది కూడా మనం చూసాము. అంతేకాకుండా దాని తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఏదైతే ఈ 3 రాజధానుల అంశాన్ని హైకోర్టు తిరస్కరించిన తర్వాత మళ్ళీ దాన్ని కొత్తగా ఏమీ కన్స్ట్రక్షన్ చేయకుండా కేవలము వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వైజాగ్ వైపు చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అని కన్ఫర్మేషన్ ఇవ్వడంతో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు, రావాల్సిన పెట్టుబడులు రాలేదు. దాని కారణంగా 5 ఏళ్ల పాటు అమరావతి అన్నది ఒక ఘోస్ట్ సిటీగా మారిపోయింది అన్నది మనకు అర్థమవుతుంది. ఇక 2024లో ఇదే అమరావతి రాజధానిగా అనే నినాదంతో మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసింది. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మేలో మోదీ మళ్ళీ రీలాంచ్ చేశారు. 15,000 కోట్ల ఫండింగ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక $800 మిలియన్ సంబంధించిన ఫినాన్షియల్ ఎయిడ్ కూడా మనకి కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత సెప్టెంబర్లో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 6 నెలల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలి. 98% అప్పటికే ప్లాట్లు కేటాయించినట్టుగాను 61,433 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్టుగాను డ్రైనేజు రోడ్ల పనులకు సంబంధించి 2025 డిసెంబర్ నుంచి వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరొకసారి ఏదైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2.0 అనే దాంతో కొన్ని భయాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుంది అనే విషయంపైన చాలామందికి అనుమానాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతా బాగానే జరుగుతోంది కదా, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమవుతోంది అన్న ప్రశ్నకు 3వ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో రైతులు తమ భూములను అప్పగించిన తర్వాత వాళ్ళు ఆశిస్తున్నది ఏంటి, వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆరోపణలు ఏంటి, అవన్నింటినీ కూడా మనం చూద్దాం. వాళ్ళ ఆశలు ఏంటి అని అంటే మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని ఆశలు వాళ్ళు ఏవైతే హామీలుగా ఇచ్చారో వాటిని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. యాన్యుటీలన్నీ త్వరగా క్లియర్ చేయాలి, రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేయాలి, రోడ్లు డ్రైనేజ్ లైటింగ్ లాంటివన్నింటినీ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. గ్రామ పంట భూములు కానివ్వండి, జరీ భూములు, లంకా ల్యాట్స్ ఏవైతే దాదాపు 700 ఎకరాలకు సంబంధించిన పరిష్కారం ఇవ్వాలి, ఎన్జిటి అనుమతులు తీసుకొని రావాలి అన్నది వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా LPS 2.0లో కూడా మంచి కాంపన్సేషన్ ఇవ్వాలి అన్నది వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే 4 ఎకరాలు కనీసం ఎకరానికి ఇవ్వాలి అన్నది అడుగుతున్నారు. ఇక FSI పెంపు చేయాలి, అది ఇప్పుడు 2.8% ఉంది, దాన్ని 3.5 నుంచి 5% పెంచాలి అన్నది. అలాగే అమరావతి క్యాపిటల్ స్టేటస్కి సంబంధించిన గెజెట్ని కూడా విడుదల చేయించాలి, రైతులకు ప్రాధాన్యత ఉండాలి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయా అంటే అవి జరగని నేపథ్యంలో వాళ్ళ ఆరోపణలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అందులో CRD అధికారుల బెదిరింపులకు సంబంధించి ఫోర్స్ఫుల్ సర్వేలు ADB కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ప్లాట్లు ఆలస్యం కావడము, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత కనిపించడము, టీడీపీలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందని వైసీపీలో ఏదైతే వైసీపీలో గతంలో చేసిన ఆరోపణలు అదే తరహా పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఏదైతే ఇది లేట్ అవుతూ ఉంచుతుంది, ముఖ్యంగా ఏవైతే ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసినా వాళ్ళ ప్లాట్లకు సంబంధించి అప్పటికే ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటిని సొల్యూషన్ చేయకుండా కేవలము రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు చేతిలో పెట్టారు తప్ప వాళ్ళకు పొజిషన్ ఇవ్వట్లేదు అన్నదే వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇక ఇప్పటిదాకా అమరావతి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇప్పటివరకు సీఎంను కలిసే అవకాశం దొరకట్లేదు అన్నది వాళ్ళు చేస్తున్న ఒక ఆరోపణ. అయితే దానికోసం దానికోసం నియమించిన మంత్రి కూడా సంవత్సర కాలంగా తమకు అందుబాటులో రావట్లేదు అన్నది మరొక ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏ విధంగా చూసినా సరే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. నిజంగానే అమరావతులకు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాము. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి, ఈ ప్రశ్ననే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఎవరైతే పొంగూరు నారాయణ, పెంపసాని చంద్రశేఖర్, శ్రవణ్ కుమార్తో కలిపి ఏదైతే ముగ్గురుతో కూడిన కమిటీ వేశారో ఆ కమిటీ ప్రతి 2 వారాలకు ఒకసారి మీటింగులు నిర్వహించి 6 నెలల్లో అన్ని సమస్యలు, ముఖ్యంగా ప్లాట్లు, ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అసైన్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు 90 రోజుల్లో పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా రైతుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం కానివ్వండి, దానికి తోడు ఆల్ పార్టీ మీటింగులు పెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. కాబట్టి అటువైపు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఏడీబీ అలాగే వరల్డ్ బ్యాంకు సుప్రీంకోర్టుకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి పేరుతో సిపిఐ పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా అమరావతి అమరావతి ఫర్ ఫార్మర్స్ అని ఏదైతే ఉందో దాని మీద అవగాహన చేయడము, రాష్ట్రపతి గెజిట్ తీసుకొని రావడము, 9th షెడ్యూల్ ప్రకారము చట్టపరమైన హామీలన్నీ కూడా పూర్తి చేయడము, రైతులకి ప్రాధాన్యత ఇచ్చి డెవలప్మెంట్ కంప్లీట్ చేసేలాగా. ఎందుకంటే హైరైజ్ యూనిట్లకు సంబంధించి పేదలకు కాకుండా ట్రాన్స్పరెన్సీతో ముందుకెళ్లేలాగా తీసుకొని రావాలి. ఇక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో కూడా రైతుల త్యాగం అన్నది అసాధారణం కాబట్టి వాటికి సంబంధించి అవి చూడాలి. దీనికి తోడు టీడీపీ వైసీపీ రెండు ఆలస్యాలు చేశాయి, మోసాలు చేశాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి కనీసం ఇప్పుడైనా టీడీపీ పార్టీ వాటిని పునరుద్ధరణ చేస్తోంది. అయితే అవి 6 నెలల్లో ఫలితాలు కనిపించేలాగా చర్యలు ఉండాలి తప్ప లేకపోతే ఇలా టైం తీసుకుంటూ పోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే తర్వాత జరిగే పరిణామాలు అన్నది డిఫరెంట్గా ఉంటాయి. ఇక రైతులు జేఏసీతో కోర్టులు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీలు వాటి నుంచి పోరాడాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో అటువైపుగా చర్యలు తీసుకోకుండా పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలనేది అయితే మనకు అర్థమవుతుంది. ఆ వైపుగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఆశతోనూ వాళ్ళ మీద నమ్మకంతోనే ఇవాళ ఈ రైతులు కానివ్వండి, అమరావతి ప్రాంత ప్రజలు కానివ్వండి ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం ఎదగాల్సిన బాధ్యత ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి మాత్రం మనం కోరుకుందాం.